అబ్బా ఏం మేనేజ్మెంట్ చేసా. అరే నువ్వు ఎంబీ కాలేజ్ పెడితే నువ్వే రూల్ చేయొచ్చురా. ఏం టాలెంట్ రా, యువర్ స్మార్ట్ గాయ్. ఈ ఎక్స్ట్రా డ్రామాలపై వాళ్ళు బయటికి వచ్చేలోపు దాన్ని ఇంట్లో చిగట్టాయి. ఈ కండిషన్ లో ఎలా? నాకేం తెలుసు, నీ బేబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, పోంచి. బ్యావస్ ఫ్రెండ్ అంటే అభిగడు. మావయ్య గారి ఫ్రెండ్ సింగ్ అంకుల్ అని వాళ్ళ అబ్బాయి క్యాండీ పక్క ఫ్లాట్ లో ఉంటారు. మీ ఇంట్లో కూడా చికెన్స్ ఉన్నాయా? బోలెడన్ని ఉన్నాయి. ఏం తింటున్నారు బాబు? అంకుల్ మీరు తెలుగుసా పంజాబీసా? తెలుగే. మీ ఇంట్లో కూడా చాలా బెడ్రూమ్స్ ఉన్నాయా? మీరు అంటే మీ హౌస్ లో 2 బెడ్రూమ్స్ లో పండుకుంటారా, లేకపోతే సౌర్య అంకుల్? ఎరా వచ్చేసావా? రోజు ఈ టైంకి వచ్చి వస్తూ ఉంటాడు ఇక్కడ. పిల్లలకి ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది మామయ్య. యారు వెళ్దామా? పదా. బ్యాట్ మ్యానస్ రా, ఎవరింట్లో అలా పోసుకోవాలి. వెళ్ళు. అదే పోయి ఇప్పుడు పోసాడు. శౌర్య పొద్దున్న ఇక్కడ కాఫీ తాగితే అద్భుతం. ఇది టెలిస్కోపే కదా? అవును మామయ్య, ఆస్ట్రానమీ అంటే నాకు చాలా ఇష్టం. ట్రై చేయండి మామయ్య, సూపర్ గా ఉంటది. ఏం కనపడట్లేదే. అటువైపు చూడండి. దివ్య, టిఫిన్ రెడీ అయిందా? మామయ్య కొంచెం అడ్డు తిప్పండి, బిర్ల మీద కనిపిస్తుంది. ఎక్కడ బాబు? ఏం కనపడట్లేదే. రైట్ తీసుకోండి, రైట్ తీసుకోండి, ఇంకా రైట్. కరెక్ట్ 20 degrees. అదిగో ఎక్కడ? ఇటు తిరగండి, అటు చూడండి. ఎవరో వచ్చినట్టున్నారు. 5 నిమిషాలు ఎండ పెరిగిపోద్ది, మళ్ళీ దేవుడు కనిపించడు. మీరు చూస్తుండే, నేను డోర్ తీసి వస్తా. సౌర్య సౌర్య అబ్బాయి, ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? వస్తాను, రే, రే, రే. శౌర్య ఇది ఇక్కడేం చేస్తుంది? అరే, బయటికి పోతే వచ్చేస్తుంది. అరే, ఇదేనా ప్రాబ్లం? అరే అర్థం చేసుకోరా, కాపాడరే. దివ్య అసలు టెంపుల్ ఈ సైడ్ ఉన్నట్టే లేదు బాబు. వైరు, నా ఫ్రెండ్ అబ్బాయి వచ్చేస్తాడే. అలా తలపిస్తావేంటి? అది ఆ తలుపు తీయపోయి తీసుకెళ్ళరా రే, తీసుకెళ్ళరా రే, నీ దొరికేసాం. మామయ్య, అత్తయ్య, అబ్బాయి, అబ్బాయి, అత్తయ్య, మామయ్య, దివ్య, వైదే, దివ్య కలిసరిగా ఓకే అయిపోయిందిగా. బాయ్. డిన్నర్ రావచ్చు. ఎవరితో పంపించేస్తా? లవ్ యూ. జాగ్రత్త చూసుకోవాలి. నీకు దండం పెడతారా ఇంట్లో డ్రాప్ చేస్తే? అదేంటి బాబు అలా పంపించేసావు? నష్టప చెత్తయ్య, మొత్తం ఫెవికల్ బ్యాచ్ వస్తే అతుకుని పోతారు. వదలరు. మనకి బోల్డ్ పనులు ఉన్నాయి కదా. ఏమంటే దివ్య? శౌర్య, నాన్నగారు డిన్నర్ రెడీ. మామయ్య మీరు ఆగండి. ఇప్పుడు ఏంటన్నావు? నేనేమన్నాను? నువ్వు పిల్లలు వచ్చి తినేయాలా? అంటే శౌర్య కూర్చోండి కూర్చోవాలి, వద్దంటే నిలబడి దిక్కులు చూడాలా? ఇప్పుడు ఏమైంది? ఏం మామ ఈ లేడీస్ డామినేషన్? మీరు బాగా గర్వం చేశారు. రోజు మీరే వంట చేసి మీరే పట్టిస్తే మా మగల పరువు ఏం కావాలి చెప్పు. మాకు చిన్న చిన్న కూరలు ఉంటాయి, మాకు టేస్ట్లు ఉంటాయి. చెప్పండి మామయ్య. ఏమని బాబు? ఎందుకు మామయ్య భయపడుతున్నారు? ధైర్యంగా చెప్దాం, ఓపెన్ గా చెప్దాం. నేనున్నాగా మీతో. చూడండి, నేను ఇలా మంచోని కాదు. ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి. ఈ రోజు నుంచి టోటల్ రూల్స్ చేంజ్. మేమిద్దరం కలిసి వడ్డిస్తున్నాం, మీ ఇద్దరు బుద్ధిగా కూర్చుని తినండి. రండి మామయ్య. అత్తయ్య కూర్చోండి. ఇవే కూర్చో. మామయ్య మీరేం భయపడకండి, అత్తయ్యకి మీరు వడ్డించండి. మీరు వడ్డించండి మామయ్య. వద్దని ఆపకండి, వడ్డించండి. తిను. చాలు బాబు. అప్పడం వేసుకో. కన్ఫ్యూజన్ చూసి మేము కన్ఫ్యూజ్ అయిపోయాం. పెళ్ళైన 25 ఏళ్లలో ఆయన ఇలా నవ్వటం ఇప్పుడే చూస్తున్నాను. నీకెలాంటి భర్త కావాలని కోరుకున్నానో దేవుడు అందుకు 100 రెట్లు ఇచ్చాడు. బంధుమిత్ర సపరివార సమేతంగా మంచి కాలక్షేపం చేస్తారు.
ఏమండి అన్నీ సర్దేశాను 9 కల్లా బయలుదేరదామన్నారు. అప్పుడే 9 అయిందా? ఓ తెలియలేదే. అది దివ్య గురించి అల్లుడు గారితో. మర్చిపోయా. అదే వచ్చే నెలలో దివ్య మామయ్య కూతురు పెళ్లి విజయవాడలో. ఎలాగూ తనకి 4 రోజులు సెలవులే కదా, తనని కూడా తీసుకెళ్తే అందరినీ కలుస్తుంది. దాంట్లో ఏముంది, దివ్య మీ కూతురు, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు తీసుకెళ్ళండి. ఏ దివ్య, హ్యాపీగా వెళ్ళరండి. వచ్చాక ఫోన్ చేస్తాను. దివ్య మావయ్య 1 గంట కల్లా వస్తామని చెప్పావా? చెప్పా. అన్ని పెట్టేశాంగా. దివ్య బాటిల్స్ ఏం బాటిల్స్? అంటే అది కార్లో వాటర్ బాటిల్స్ పెట్టావా లేదా అని. పెట్టాను. అమ్మయ్య పెట్టారు. బయలుదేరదామండి. వెళ్ళొస్తాం బాబు. అలాగే మామయ్య. దివ్య ఏంటి? డైరెక్ట్ గా నోట్లో పెట్టుకోకు, మనిషిలో గ్లాస్ లో పోసుకుని తాగు. మీ ఆంటీ డాక్టర్ కదే, టీచర్ అవ్వాల్సిందే. ఎంతైనా దాని ఉక్రోషం అంతా పైకేనే, లోపలంతా వెన్న. పైకేమో పెద్ద గబ్బర్ సింగ్ యాక్ట్ చేస్తుంది, వాళ్ళ నాన్నగారి ముందేమో నాన్నగారండి చెప్పండి అన్నట్టు ఉంటది. నువ్వేమనుకుంటున్నావు నాకు అర్థమైంది. నో 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 నో, నేను దివ్యాని మిస్ అవ్వట్లేదు. మనకి ఎమోషనల్ అటాచ్మెంట్స్, మిస్సింగ్స్ లాంటి జబ్బులు లేవు, రావు. అలవాటైంది అంతే. అలవాటమ్మా, అలవాట్లు వస్తాయి పోతాయి అంతే. ఇంకో 4 రోజుల్లో నన్ను బాగా మిస్ అవుతారా, ఎలా బతుకుతారో ఏంటో. అమ్మా వీరిని ఎలా భరిస్తున్నారు మీరంతా? మురికాల ఇంటి పక్కన ఉంటే కంపెనీ నెమ్మదిగా అలవాటైపోతుంది. ఈడు అంతే. ఓ షిట్, యుఎస్ కాల్. హలో, యా జాన్, వాట్? దట్స్ ఆసమ్ న్యూస్, థ్యాంక్ యూ. యా ఐల్ బి దేర్, ష్యూర్, థ్యాంక్ యూ. ఎస్, హలో న్యూయార్క్. ఏంటమ్మా, $1 మిలియన్ కాంట్రాక్ట్ అమ్మా. వాట్ ఏ సూపర్ న్యూస్. ఈ విషయం దివ్యకి చెప్తే హ్యాపీ ఫీల్ అవుతుంది తెలుసా. ఎక్కడికి వెళ్ళిపోయావురా? బాయ్స్ వన్ మో. యా ఏమైందిరా, అంత ఓకేనా? అంత టెన్షన్ లో ఉన్నావు? ఏం లేదురా, మన యూఎస్ కాంట్రాక్ట్ ఓకే అయిపోయింది. యుఎస్ కాంట్రాక్ట్ ఓకే అయిందా? మరి అంత మళ్ళీ చెప్తావేంటి? సెలబ్రేషన్ సెలబ్రేషన్స్. దివ్యక్క, యా 2 days బ్యాకే చెప్పింది ఈ మంత్ లో కన్ఫర్మేషన్ వస్తుందని. మీ పేరెంట్స్ కి చేసావా? లేదు, తర్వాత చేస్తాను. దివ్య ఈ పాటికి విజయవాడకి చేరిపోయి ఉండాలి. సో ఇంత పెద్ద న్యూస్ ఫస్ట్ నీ పేరెంట్స్ కి చెప్పలేదు, క్లోజ్ ఫ్రెండ్స్ కి చెప్పలేదు, నాకు చెప్పలేదు. నువ్వెప్పటి నుంచో వెయిట్ చేసి నీ గుడ్ న్యూస్ షేర్ చేయాలనుకున్నప్పుడు నీకు తగిన మొదటి పేరు దివ్య. నీ మనసులో ఏముందో తెలుసుకో శౌర్య. ఐ ఫీల్ ఇట్స్ టైమ్ ఫర్ యు టు థింక్. టేక్ కేర్. బాయ్.